అన్నా అంతా రెడీ అయిందన్నా. ఎవడో ఒకడు ఉన్నట్టుండి వచ్చి మనోళ్ళందరిని పట్టుకొని కొడుతున్నాడన్నా. ఎవడ్రా? ఓ బ్లూ కోట్ వేసుకున్నాడన్నా. బ్లూ కోట్ వేసుకున్నాడా? జాన్, రఫీక్ దొరికాడా? వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను సార్. రే, టైం అవుతుందిరా. నేను వేసిన ప్లాన్ ని ఎవడ్రా మారుస్తున్నాడు? రఫీక్ కాదు, హిట్ మ్యాన్ కాదు, సక్సెస్ఫుల్ గా బాంబు పేలిపోయింది. రేయ్, ఆ కుర్రాడిని జూమ్ చేయి. గెట్టంతో కనపట్టుకున్నాడు చూడు. రేయ్, వాడిని రౌండప్ చేయండి రా. ఏంట్రా ఇలా మత కలహాలు సృష్టించారు? ఇంకెవరితోనో సీఎం లేపేసి వీడి మీద నింద వేయాలని చూస్తున్నారా? ఎవడ్రా నువ్వు? మహా అయితే నన్ను చంపుతావు. నన్ను చంపితే అన్ని మార్చేయగలవా? నిన్ను చంపితే మారదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రేయ్ జాగ్రత్త. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్ వచ్చి క్లీన్ చేయమని చెప్పు. ఓకే ఓకే సార్. వస్తా, నేను మళ్ళీ వస్తా. ఇదేంట్రా కాన్సెప్ట్? వాడు చేస్తే నేను వస్తానా? ఎవరి దగ్గరికి ఏం చెప్పు? హౌస్ పట్టుకున్నాను రా. రారా, ఇప్పుడు నాకేం చూడు. అంటే నువ్వు చచ్చిపోతే అదే రోజు మళ్ళీ తిరిగి వస్తావు, అంతే కదా? నేను చేస్తే కాదన్నయ్యా, వాడు చేస్తే అదే రోజు అదే టైంకి నేను తిరిగి వస్తాను. చేస్తానా? నేను ఎర్రిపప్పను అనుకున్నావా? చెవిలో పూలు ఏమైనా కనబడుతున్నాయా? వాడు చచ్చిపోతే నువ్వెలా వస్తావయ్యా? అదేంటయ్యా, ఒకే రోజు ఒక్కడే మళ్ళీ మళ్ళీ పట్టుబడతాడు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? సెంటర్లో ఏదైనా పోస్టింగ్ కావాలా? చేసి పెడతాలే. అంతేగాని ఇలాంటి విట్లాచారీ కథలన్నీ నాకు వినిపించొద్దు. అన్నయ్యా, అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకెలా అర్థమయ్యేలా? అర్థమవుతోంది, నాకు బాగా అర్థమవుతోంది. రేపు నేను సీఎం కాబోతున్నాను. నీకేం కావాలో అడుగు. అది నా 30 సంవత్సరాల కల అయ్యా. అయ్యా, ఏంటి చెప్పిన కరెక్షన్ చేశానయ్యా. యువర్ స్పీచా? అవునయ్యా. అందరికీ నమస్కారం. కుంటి సాకు బదులు మిలికిసా వేసి పెట్టద్దున్న పోతా. అయ్యా, గూగుల్లో అలాగే ఉందయ్యా. ఏంటమ్మా నమస్కారం చెప్తున్నాను, ఎవరు ప్రతి నమస్కారం చేయరా? ఇవాళ ఇక్కడ మన మీటింగు ఎందుకో? ఓట్ల కోసం. పార్టీ కోసమా? మా కోసమా? మా కుటుంబం కోసమా? లేదు, రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన జనాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన రాష్ట్రాన్ని జనాన్ని ప్రేమించే వాళ్ళెవరు? వాళ్ళెవరో నా కళ్ళకి చక్కగా తెలుస్తోంది. మరి మీ కళ్ళకి తెలుస్తోందా? తెలుస్తోందా? ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్నారా? ఎవరది? వినబడలేదు. ఓ, పచ్చత్తువాలు వేసుకున్న ఆయనే మన నాయకుడు. ఆయనకే మన ఓట్లు. ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఏం జరిగిందయ్యా? జరుగుతుందన్నయ్యా, జరిగింది. మీరు వేదిక మీద మాట్లాడారు, అది నేను చూశాను. మళ్ళీ మళ్ళీ చూసి 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 మీ డైలాగ్ అంతా బాగా బడ్డీ అయిపోయిందన్నయ్యా, బడ్డీ అయిపోయింది. అయితే మనం అనుకున్నట్టే జరిగిందా ఈ మహాసభ? జరిగిందన్నయ్యా. రఫీక్ అస్పర్ ప్లాన్ బ్యారిగేడ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. హిట్ మ్యాన్ పై నుంచి షూట్ చేశాడు. సీఎం వచ్చాడు. అప్పుడు వచ్చాడన్నయ్యా వాడు.
వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు కాదు. ఎవడయ్యా వాడు? కొంపు తీసి మాయలు మంత్రాలు ఏమన్నా వచ్చా వాడికి? తెలీదు అన్నయ్య. మరి ఎందుకు ఊరుకున్నావయ్యా? మన విషయాలన్నీ వాడికి తెలిసిపోయినట్టున్నాయి, పట్టుకుని అన్నయ్య వాడి చావకూడదన్నయ్యా. వాడు చస్తే మహాసభ జరగదు, మీరు సీఎం కాలేరు, నాకు 2 స్టార్లు రావు. మన మహాసభ బాగా జరగాలంటే వాడు చావకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వాడు అసలెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏది నాకు తెలీదు. అయితే వాడికి తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. పట్టుకుంటానన్నయ్య, పట్టుకుంటాను. అంతా కంట్రోల్ హలో ఎస్ఐ కృప. నేనే ఎస్ఐ కృప. ధనుష్ కోడ్ సార్ చెప్పారు, నేను ఎస్ఐ సలీంని. ఆ ఫ్యామిలీని ఇక్కడ పెట్టారు కదా, వాళ్ళని ఇక్కడ ఉంచొద్దన్నారు, ఎందుకంటే సేఫ్ కాదంట. వెంటనే మూవ్ చేయమన్నారు. నాకేం చెప్పలేదే. నాతో అన్నారమ్మా. నమ్మట్లేదా? కావాలంటే ఫోన్ చేసి చెప్పిస్తాను. రఫీక్ వాళ్ళ అమ్మే కదా? అవును బాబు. నేను రఫీక్ వాళ్ళ ఫ్రెండ్ని, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. త్వరగా వచ్చేయండి, నా మాట వినండి. త్వరగా వచ్చేయండి, రండి. అమ్మ టైం లేదమ్మా, త్వరగా వచ్చేయండి, రండి, వెళ్ళిపోదాం. త్వరగా రండి. రైట్లో రైట్లో. బాబు, రఫీక్ ని చూసారా? బాగున్నాడా? రఫీక్ చేతే సీఎం లేపడానికి ప్లాన్ చేశారు. అయ్యో, ఏదో ప్రాబ్లం అని చెప్పాడు. అది ఇదేనా? మీరేం కంగారు పడకండి. ఈ ఫోన్ పట్టుకోండి, అందులో కెమెరా ఆన్ చేసి మీకేం తెలుసో అది చెప్పండి. మేము కోయంబత్తూర్లో కాసిం నగర్ లో ఉంటున్నాం. మా ఆయన్ని 98లో బాంబుల దాడులతో సంబంధం ఉందని పోలీసులు తీసుకెళ్లారు. తర్వాత బయటకొచ్చారు, మళ్లీ తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇలాగే జరుగుతుంటే ఆయన ఏ పనికి వెళ్లలేక ఆరోగ్యం కూడా దెబ్బతిని చనిపోయారు. ఆ తర్వాత ఇల్లు గడవడం కోసం నా పెద్ద కొడుకు రఫీక్ చదువు మానేసి పనిలో చేరాడు. విదేశాలకు వెళ్తే బాగా సంపాదించొచ్చని ప్రయత్నించినప్పుడు వాళ్ళ నాన్న పేరు మీద కేసులున్నాయని పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. రఫీక్ నువ్వేనా? సార్ ఏంటి సార్ విషయం? నేనే సార్. ఆ విషయాలన్నీ స్టేషన్ లో మాట్లాడుకున్నా. ముందు పద. సార్ ఒక నిమిషం సార్, అమ్మకు చెప్పేసి వస్తాను సార్.
నా కొడుకును పోలీసులు తీసుకెళ్లి వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే మీ నాన్నలాగే నిన్ను కూడా తీవ్రవాదిగా ముద్ర వేస్తామన్నారు. వాడెలాగో అక్కడి నుంచి తప్పించుకుని నాకొక రోజు ఫోన్ చేశాడు. రఫీక్ చెప్పిన ప్లేస్కి వెళ్తున్నప్పుడే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుని ఒక బంగ్లాలో బంధించారు. ఆ తర్వాత రఫీక్ ఏమయ్యాడో కూడా తెలియదు. ఏమైంది బాబు? నేను చెప్తా, కూర్చో. రే రఫీక్, మీ అమ్మగారు వచ్చారా? Hey! 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 ఎవరు? సారీ, రాంగ్ రూమ్ నెంబర్ అనుకుంటా. ఇట్స్ ఓకే. ఈ రూమ్ లోనే కదా ఉన్నారు. ఏయ్! 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 ఏంటన్నా నెట్టేస్తున్నావు? ఏమండి జాగ్రత్త, జాగ్రత్త. ఏయ్! అయ్యో నాన్న, ఏయ్! ఏమండి? అయ్యో. ఏయ్! ఏయ్! రఫీక్! ఏయ్! ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి, ప్రేమకు నాకు సంతోషంతో నోట మాట్లాడడం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు నీకోసం శ్రమిస్తూ శ్రమిస్తూ చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సగర్వంగా చెబుతున్నాను. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
ఏంట్రా అంత అయోమయంగా ఉంది కదా? రఫీక్ ఉండాల్సిన చోట్ల షూటర్ ఉన్నాడు, షూటర్ ఉండాల్సిన చోట్ల పోలీసులు ఉన్నారు. సీఎం ని షూట్ చేయాల్సిన రఫీక్ నిన్ను షూట్ చేస్తున్నాడు. సీఎం కార్ లో పేలాల్సిన బా మీటింగ్ లో పేలుతోంది. ఏం అర్థం కావట్లేదా? రే ఈరోజు నీకు మాత్రమే రిపీట్ అవ్వట్లేదురా, నువ్వు చేస్తే నాకు కూడా రిపీట్ అవుతుంది. ఇదెందుకు జరుగుతోంది, దేనికి జరుగుతోంది, ఎలా జరుగుతోంది? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా జరుగుతోంది. ఏదో జరుగుతోంది, జరిగితే జరగని. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. బట్ నాకు యాజ్ పర్ ప్లాన్ మహాసభ జరగాలి, సీఎం చావాలి, ఆ నేరం రఫీక్ మీద పడాలి, మద కలగాలు జరగాలి. దాట్స్ ఇట్. సార్, ఒక కమ్యూనిటీని ఎన్నిసార్లు బలి చేస్తూనే ఉంటారు చెప్పండి సార్. మేము ఇక ఎప్పటికీ బయటికి రాలేము సార్. మమ్మల్ని బలి చేయకండి సార్. ఏంట్రా కమ్యూనిటీ అని లెక్చర్ ఇస్తున్నావు? ఈ జనాలు ఎవరో తెలుసా? మేం ప్లాన్ చేసినట్టు బతికే బొమ్మలు, చెస్ బొమ్మలు. ఈ జనాలు నా ప్లాన్ ప్రకారం 4 రోజులు సీఎం చావు గురించి మాట్లాడాలి. ఆ తర్వాత బిగ్ బాస్ లో పూజాకు జరిగిందంటే మంట పెట్టామనుకో, అన్ని స్టేట్ లో ఆల్ ఫ్యామిలీస్ 1 మంత్ ఇదే టాపిక్. తర్వాత ఐపీఎల్ వరల్డ్ కప్ అని పోతూనే ఉంటారు. అంతేరా వీళ్ళంతా. వాళ్ళ కోసం నువ్వెందుకురా ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు? సార్, మీరు చేస్తున్నది తప్పు సార్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నేను చెప్పేది అర్థం కావట్లేదా? నువ్వు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కాపాడాలనుకుంటే కింద జనాల్లో బాంబు పెడతాను, జనాల్ని కాపాడాలనుకుంటే స్టేజ్ మీద బాంబు పెడతాను. నువ్వు 1000 సార్లు సచ్చి మళ్ళీ వచ్చి అడ్డం పడితే నేను 1000 సార్లు మళ్ళీ వచ్చి ఇదే చేస్తాను రా. అండ్ యు నో వాట్, ఇట్ విల్ బి ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఐ జస్ట్ వాంట్ టు పుట్ అ స్టాప్ టు దట్. దట్స్ వై ఐ వాంటెడ్ దిస్ బ్లడీ మీటింగ్. యు గాట్ ఇట్? రే, నీ ముఖం చూస్తే నేను చెప్పింది అర్థమైనట్లేదే. ఇంకొక్కసారి వచ్చి మహాసభను ఆపావనుకో, నిన్ను ప్రాణాలతోనే ఉంచి నీ ప్రాణాలకు ప్రాణమైన ఒక్కొక్కరిని లేపేస్తాను రా. నీ అమ్మ, అబ్బా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఒక్కడిని కూడా వదలను రా. అండ్ ఐ మేక్ ష్యూర్ నీకు ఆ రోజు గడిచాక, వాళ్ళని విడిచాక వచ్చే బాధని నిజం చేస్తాను రా. యు నో ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. సో హియర్ ఆఫ్టర్ let's not meet again.